హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు. ఈరోజు మన వీడియోలో ఒక సూపర్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ఇది ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. సో మరి లేట్ చేయకుండా ఈ మధుర వడని క్రిస్పీగా టేస్టీగా సింపుల్ వేలో ఎలా చేయాలో చూసిద్దాం రండి. ఇప్పుడు వడలు ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక 4 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి తీసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా కట్ చేసి తీసుకోండి. ఒకవేళ మీకు ఎక్స్ట్రా స్పైసీనెస్ కావాలి అనుకుంటే కొంచెం కారం వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ వరకు వేయించి క్లీన్ చేసి పెట్టుకున్న పల్లీలు వేసి, అలాగే ఒక పావు కప్పు వరకు నువ్వులు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పులు వేసుకోవాలి. ఉంటే వేసుకోండి, వేయకపోయినా పర్లేదు. ఎందుకంటే మనం పల్లీలు నువ్వులు వేసాం కాబట్టి జీడిపలుకులు వేయకపోయినా కూడా టేస్ట్ బాగుంటాయి. సో ఇప్పుడు టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు వేసి, అలాగే సన్నగా తరిగిన కొంచెం కరివేపాకుని, సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని వేసేసి, ఇప్పుడు ఒక మెజర్మెంట్ కప్పును తీసుకొని దీంతో 1.5 కప్పు వరకు బియ్యం పిండిని వేసి, అలాగే ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా పిండిలో కలిసేలా ఇలా మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మనకు పిండి బైండింగ్ రావడానికి అవసరాన్ని బట్టి కొన్ని నీళ్ళని తీసుకుంటూ ఈ పిండిని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. నీళ్ళని వేసేటప్పుడు చూసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి ఎక్కువ వేసారంటే పిండి లూజ్ అయిపోతుంది, ఆయిల్ని ఎక్కువ పీల్చేస్తుందండి. ఒకవేళ మీకు పిండి లూజ్గా అనిపిస్తే కొంచెం బియ్యం పిండిని వేసి కలపండి. మనకు పిండి గట్టిగా ఉండొద్దు, అలానే పల్చగా ఉండొద్దు. మనకు పిండి బైండింగ్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకుంటూ ఫస్ట్ రౌండ్ బాల్లా చేసి ఆ తర్వాత ఇలా ఫ్లాట్గా వడల్లా ఒత్తుకోవాలి. ఇవి మరీ పల్చగా కాకుండా ఇలా మీడియం థిక్నెస్తో ఒత్తుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకుని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ వడల్ని ఆయిల్లోకి ఇలా స్లోగా డ్రాప్ చేయండి. ఈ వడల్ని ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే 2 వైపులా కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇవి హై ఫ్లేమ్లో పెట్టి ఫాస్ట్గా ఫ్రై చేసుకుంటే లోపల వరకు వేగకుండా పచ్చిగా ఉంటాయి అన్నమాట. సో అందుకని ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టి ఫ్రై చేయండి. ఇప్పుడు 2 వైపులా కూడా ఇలా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. అదేవిధంగా మిగతా వడల్ని కూడా వేసి ఇవి మంచి క్రిస్పీ గోల్డెన్ షేడ్లోకి వచ్చిన తర్వాత ఇవి ఆయిల్లో నుంచి తీసుకోండి. ఈ వడల్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. మంచి క్రిస్పీ టెక్స్చర్తో టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈ వడల్ని ఎలాంటి చట్నీలో కానీ సాస్లో కానీ డిప్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా తినేయచ్చు, అంత రుచిగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో ఒక చిన్న కామెంట్ చేయండి. సో మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.